Day 112, 5:45 in the evening. ధైర్యానికైనా భయానికైనా దూరం ఒక్కడికి. అడుగు ముందుకేస్తే వచ్చే ధైర్యం, అదే అడుగు వెనక్కేస్తే పుట్టేది భయం. సమాజంలో మంచోడు మౌనంగా ఎందుకు ఉంటారు? సమాజం అనుకుంటుందేమో, సమాజం అంటుందేమో అని మంచివాడు అడుగు వేయకుండా ఆగిపోతున్నాడు. కానీ ఆ అడుగు వేసి నాకు తెలిసింది ఏంటంటే, సమాజం అంటుంది కానీ నువ్వు అడిగేస్తే సమాజం నువ్వు చెప్పేది వింటుంది. చెప్పింది విన్నాక నీతో కలిసి నడుస్తుంది. సమాజం అంటుంది కానీ సమాజం వింటుంది. సమాజం నీతో కలిసి నడుస్తుంది. It will happen only when you be the change. So never criticize, never blame which is not in your hands. Always try to realize and analyze. Single man can make a difference, and single step can reduce or can cover thousands of kilometers and can move lakhs of hearts and can inspire so many youngsters. It just happened with a single step, and it is happening with a single man. Why don't you be the change? Be the change, friends. పోరు బాటలో వేసే తొలి అడుగు శబ్దం విజయం వినలేదు. గెలుపు బాటలో మళ్ళీ అడుగు వేస్తే అపజయం ఆపలేదు. ఇది ఎప్పుడు 2010లో రాసుకున్నాను. బట్ స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ మీ so much of support, so much of strength to walk. ఒక ప్రాంతం వెనకబడిందంటే ఆ తప్పు ప్రాంతాన్ని పరిపాలించేవాడిది కాదు, ఆ తప్పు ఆ ప్రాంతంలో ప్రశ్నించిన వాడిది. మనం ఓటేసేసాం కదా అని విమర్శించుకుంటూ కూర్చుంటే ప్రశ్నించేది ఎవడు ప్రశ్నిస్తాడు? సో విమర్శిస్తే ఏమీ రాదు, కానీ ప్రశ్నిస్తే జవాబు వస్తుంది. ఆ జవాబుదారీతనం పరిపాలించే వాళ్ళు రావాలంటే ప్రశ్నించే తత్వం ఓటేసిన వాళ్ళు రావాలి. Only will happen when you be the change. Just be the change. Yeah, be the change. Seems to be very simple. చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది be the change అని, కానీ it's not as easy as it sounds. You have to prepare yourself to endure all sort of pains. ఎంత కష్టాన్నైనా ఎదిరించడానికి ధైర్యంగా రావాలి. ప్రశ్నించే ధైర్యం ఉండదు, విమర్శించే ఆనందం ఉంటుంది. వాడిని వాడే వీడియో తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళు రోజు తినబడుతూనే ఉంటారు, కనపడుతూనే ఉంటారు.
నిజంగా చెప్పాలంటే వాళ్ళే నా ఇన్స్పిరేషన్. వాళ్ళు లేకపోతే నేను నేర్చుకోలేను. విమర్శించేవాడు ఉండాలి నాకు. సో నేను నేర్చుకుంటున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక 3 పదాలతో ఈ వాక్ స్టార్ట్ చేశాను. 3 పదాల వల్ల: ట్రూత్, హానెస్ట్ అండ్ కరేజ్. ఎవడు చూస్తాడు? నేను మధ్యలో ఆటో ఎక్కాను, బస్సు ఎక్కాను, లిఫ్ట్ తీసుకున్నాను, నో బడీ సీన్. బట్ లోపల ఉంటాడు ఇక్కడ ఇలా ఆస్క్ మీ. నేను కార్గిల్లో సెల్యూట్ చేసినప్పుడు వాడు ఆపుతాడు, నా చెయ్యిని లాగనీడు. నేను చెయ్యి ఎత్తలేను. నేను పిల్లలతో మాట్లాడుతుంటే గొంతు ఆపేస్తాడు, అరే నువ్వు బస్సు ఎక్కావు, నువ్వు లారీ ఎక్కావు. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే దే కెన్ కమ్ విత్ మీ. మళ్ళా కన్యాకుమారి నుంచి మొదలు పెడదాం. ఐ హ్యావ్ నో వర్క్. ఐఎమ్ రెడీ టు వాక్ అగైన్. దట్ ఈస్ మై నేను చేసే పని పట్ల నాకున్న నిబద్ధత. పెద్దోళ్ళు కన్విక్షన్ అంటారు దాన్ని, అది కొంచెం పెద్ద పదం అవుతుంది. సో ఐ లర్న్ విత్ దోస్ 3 words I came to know another 3 words. I came to experience another 3 words, which are travel, learn, share. Great things, great words actually. So our 3 words has introduced me another 3 words, which are soul, soil and society. And now I am spreading 3 words. In fact, those 3 words are missing in the so-called society, which are equality, humanity and integrity. సమానత్వం, మానవత్వం, శుభ్రత్వం. నేను కార్గిల్ ఎందుకు వెళ్తున్నానంటే, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే, వాళ్ళు సెక్యూరిటీ ఇస్తే వచ్చిన ఇంటిగ్రిటీని మనం పాడు చేద్దామా? పాడు చేస్తామా? స్పాయిల్ చేస్తామా? చేయకూడదు. సో దీన్ని నేను కొన్ని లక్షల మంది, మేబీ కొంచెం ఎక్కువ, కొన్ని వేల మంది స్టూడెంట్స్ కలుస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళ దగ్గర ఈ మాట చెప్తూ, ఎవరు సెక్యూరిటీ ఇస్తే మనకి ఇంటిగ్రిటీ వస్తుందో, ఆ సెక్యూరిటీ ఇస్తున్న వాడు సాక్రిఫైస్ వేస్ట్ కాకూడదు, వేస్ట్ కానియం అని మీ మాటగా, మనందరి మాటగా, ఆ ఫ్లాగ్ రూపంలో ఐ వాంట్ టు గివ్ టు ది ఇండియన్ ఆర్మీ. ఎందుకంటే వాడు ఎందుకు చచ్చిపోతాడు వాడికి తెలియదు. జస్ట్ ఎవడో కాలుస్తాడు చచ్చిపోతారు, ఎవడో బాంబు వేస్తాడు చచ్చిపోతారు, భార్య బిడ్డలను వదిలేసి ఇక్కడ ఉండి వెళ్తారు. ఎందుకు సాక్రిఫైస్ చేస్తారో తెలీదు. సో being a citizen, being youngster of this country, I promise to my country I'll fight for equality and I live with humanity and I work towards integrity. బాగా చెప్తాను కదా, తెలుగులో బాగా చెప్తాను ఫ్రెండ్స్, నా ప్రాబ్లం అదే. సో ఇది 112 రోజుల తర్వాత భరత్ మిషన్ వాకర్స్, 1470 కిలోమీటర్లు, 1470 కిలోమీటర్స్. ఈరోజు బాగుంది, సౌండ్స్ నైస్. తెలుగులో మాట్లాడుతూ ఫస్ట్ టైం నా హ్యాండ్ కెనాన్తో రికార్డ్ చేస్తున్నాను. ఐ ఫీల్ గుడ్. ప్లీజ్ స్ప్రెడ్ 3 words: equality, humanity and integrity. Those are just 3 words which can give a better future for our kids, for our future generation, and that is your prime responsibility, being this generation kid or the citizen of this generation. Think what you can do. Remove I can't do anything alone. Be the change.